శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది. ఇవాళ జరుగుతున్న ఎన్నికలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుండటంతో హిందూపురంలో టీడీపీ బరితెగింపు పాలిటిక్స్ బయటపడ్డాయి. ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామాతో హిందూపురంలో ఇవాళ ఎన్నిక జరుగుతోంది. మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో 30 వార్డులను కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ. టీడీపీ కేవలం 6 వార్డులను గెలుచుకోగా బీజేపీ ఎంఐఎం చెరొక స్థానం దక్కింది. కాగా ఇప్పటికే 13 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బెదిరింపులు ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారు. అయినా చైర్మన్ ఎన్నికల్లో టీడీపీని ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు డబ్బులతో ఎరవేసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. హిందూపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థిగా లక్ష్మీ మహేష్ గౌడ్ పోటీలో ఉన్నారు. పార్టీకి చెందిన ఒక్కో కౌన్సిలర్లకు 10 లక్షల రూపాయల చొప్పున ఆశ చూపి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యే బాలకృష్ణ కనసన్నల్లో రెవెన్యూ, పోలీస్ అధికారులు పనిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ తన పార్టీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. పార్టీ విప్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరి కాసేపులోనే ప్రారంభం కానుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులు, అదేవిధంగా బెదిరింపుల పర్వానికి ఎన్నిక ఒక ఉదాహరణగా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో బెదిరింపులు, ప్రలోభాలు, పార్టీ ఫిరాయింపులు యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వాస్తవానికి గత మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అత్యంత ఘోర తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైందని చెప్పాలి. ఎందుకంటే మొత్తం హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా 30 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతను ఎగురవేసింది. అదేవిధంగా అక్కడ వార్డులన్నీ కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ కేవలం 6 వార్డులకే పరిమితం కాగా బీజేపీ, ఎంఐఎంలకు చెరి ఒక్కొక్క స్థానం మాత్రమే ఉంది. అయితే స్పష్టమైన మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నందున ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ను అదేవిధంగా ఇతర పాలకవర్గాన్ని కొనసాగించాల్సిన టీడీపీ కూటమి పెద్దలు ఎటకేలకు అదేవిధంగా పూర్తి స్థాయిలో హిందూపురం మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయాలని ఏకైక లక్ష్యంతో పూర్తి స్థాయిలో వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు ప్రలోభ పెడుతున్నారు. డబ్బుతోనూ అదేవిధంగా ఎరవేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డబ్బుకు లొంగని ఆ కేసులో భయము, అదేవిధంగా కేసులో బెదిరింపులతో వ్యవహరిస్తున్న పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నిన్న మధ్యాహ్నమే హిందూపురానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక్కొక్క కౌన్సిలర్ని పిలిపించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా అధికారులపైన పూర్తి స్థాయిలో ఒత్తిడి తెస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించేలా చూడాలని ఇప్పటికే ఒకవైపున రెవెన్యూ అధికారులకు, మరోవైపున పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఏడు చూసినా కనిపిస్తుంది. మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇప్పుడు జారీ చేసింది. ఖచ్చితంగా కౌన్సిలర్లంతా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారో వారంతా ఖచ్చితంగా చైర్మన్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేసిన లక్ష్మీ మహేష్ గౌడ్ కి ఓటు వేయాలి, లేకపోతే డిస్క్వాలిఫికేషన్ కి ఎలిజిబిలిటీ అవుతారని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.